24 ఉంది కదా మేడం. సో ఫస్ట్ మనం ఆ లాస్ట్ నెంబర్ని తీసుకోవాలి. ఏదైనా ఉంది ఆ లాస్ట్ నెంబర్. ఏముంది లాస్ట్ నెంబర్? -4 ఉంది కానీ -4 అని వేసుకోవాలి. -4 అని వేసుకోవాలి. ఇంకొక రిమైనింగ్ ఏదైతే ఉందో అది కింద వేసుకోవాలి మేడం. చూడండి, ఓకే, 2 కింద వేసుకోవాలి. కింద వేసుకోవాలి. -2 నేనా? -2 నే వేసుకోవాలి. ఓకేనా మేడం? సో ఇక్కడ నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఏ నెంబర్ ఉన్నాయి ఫస్ట్ అయితే మనం 0 పెట్టేసుకోవాలి. ఓకే, క్లియర్ కదా మేడం? సో 2 డైరెక్ట్గా కిందికి దించేస్తాం, 0 ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ 2 ఈ 2కి సబ్ట్రాక్షన్ అవ్వాలి, మల్టిప్లై చేస్తే. అంటే 2 1s 2 -2 కదా మేడం? సో 2 - 2 0. సో ఇప్పుడు ఒకటి గమనించండి మేడం, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఇది ఇక్కడికి చేరాలి, దీని ముందరికి చేరాలి. ఓకే, ఇక్కడ 0 వచ్చింది కదా మేడం, ఈ 0 తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేస్తాం. ఏదైనా నెంబర్ వచ్చిందంటే అక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? సపోజ్ ఇక్కడ 1 వచ్చింది అనుకో, 16 అవుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు 4 1s 4 -4 ఏమొస్తుంది మేడం? 2 వస్తుంది. -4 2. ఓకేనా మేడం? నెక్స్ట్ 2 1s 2 ఇక్కడ తీసుకోవాలి. సో 2 1s 2. 2 - 2 0. అగైన్ 0. సో ఈ 0 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసా. ఓకేనా మేడం? నెక్స్ట్ 4 1s 4 పెట్టేసారా మేడం? సో 8 - 4 4 క్లియర్ కదా మేడం? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 4 వెళ్ళాలి కదా, 2 2s 4 2 2s 4. క్లియర్ కదా మేడం? అంటే 0 వచ్చింది. సో ఈ 0 తీసుకెళ్ళి ఇక్కడ వేసా. 0 7 అంటే 4 2s 8 కదా మేడం? సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఏం చేయాలి, 1 వేసుకోవాలి. 1 వేసుకోవాలి. అంటే ఏమవుతుంది, 2 1s 2 అయిపోతుంది. అవునా? సో 4 - 2 2. ఇప్పుడు ఈ 2 తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి, ఈ 7 దగ్గర వేయాలి. ఈ 0 తీసుకెళ్ళి ఇక్కడ వేసామా? సో అలాగా 2 తీసుకెళ్ళి ఎక్కడికి వేయాలి, నెక్స్ట్ నెంబర్ 27. ఓకేనా మేడం? సో 4 1s 4 సో 27 లో 4 పోతే ఎంత మేడం? 23. సో 23 2 టేబుల్ ఎక్కడ వస్తుంది మేడం? 2 టేబుల్లో 2 5s 20 2 6s 2 9s 18 2 9s 18 కదా మేడం? సో 2 9s 18 క్లియర్ కదా మేడం? 23 లో 18 పోతే ఎంత మేడం? 5. సో 5. ఈ 5 ఎక్కడికి వెళ్ళాలి? 4 దగ్గరికి ఇక్కడికి రావాలి. 50. 4 9s 36. 4 9s 36. అదే కదా మేడం? సో ఇప్పుడు 54 - 36 ఏమొస్తుంది మేడం? 18. 18 18. క్లియర్ కదా మేడం? ఇంకా మనకి నెక్స్ట్ నెంబర్ లేదు కదా కిందకి తీసుకోవడానికి, ఇక్కడికి స్టాప్ చేసేసాయి. సో ఆన్సర్ ఈస్ 1119. దీన్ని రిమైండర్గా టేక్ చేస్తాం. సో రిమైండర్ వచ్చేసి 18. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, ఇది వేసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక్కడ ఒకటే గమనించండి మేడం, ఈ కింద ఏదైతే నెంబర్ వస్తుందో అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ యాడ్ చేసాను. 2 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ యాడ్ చేశాను. 5 వచ్చింది, ఇక్కడ యాడ్ చేశాను. ఆన్సర్ కూడా చూసారా? కరెక్టేనా? కరెక్ట్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మేము క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఇక్కడ నుంచి. ఇక్కడ 0 పెట్టుకుంటామా? సో ఈ 2 డైరెక్ట్గా దీన్ని చేసుకుంటాం. ఈ 2తో దీన్ని చేయాలి. సో 2 1s ఇక్కడ ఆన్సర్ పెట్టుకొని ఇక్కడ చేసేస్తాం. 0 వచ్చింది, ఈ 0 తీసుకుని ఇక్కడ పెట్టాలి. ఇంకా ఈ 4తో ఈ 1 చేయాల. 4 1s 4. అంటే 2తో ఒకసారి చేయాలి, 4తో 4తో ఒకసారి చేయాలి.
తీసుకోండి. సో ఇంకో ప్రాబ్లం ఇస్తా 4 5 6 8 కొంచెం పెద్ద నెంబర్ తీసుకున్నాం మేడం. సో చెప్పాను కదా మేడం, ఫస్ట్ ఏ నెంబర్ తీసుకోవాలి? 8 మైనస్ 8 ఇక్కడ Minus 7. సో ఇక్కడ ఏం పెట్టాలి మేడం? 0 వెరీ గుడ్. సో ఈ 5 అనేది డైరెక్ట్గా దిగుతుంది కదా మేడం? దిగుతుంది. ఇక్కడ సారీ 48తో చేద్దాం మేడం. అప్పుడు 4 సో 48 ఇప్పుడు 5 4 1 జా 4 4 రిమైనింగ్ 1 ఉంటుంది కాబట్టి 1 ఇక్కడ చేసుకుందాం. ఈ 1 ఎక్కడ పెట్టాలి? 7 దగ్గరికి 7 దగ్గర పెట్టేస్తాం. ఓకే మేడం. నెక్స్ట్ 8 1s 8 0 8 17 నుంచి 8 పోతే మేడం పోతే 7 7 కాదు 9 సో 9. ఓకే మేడం. ఇప్పుడు ఏం చేయాలి? 4 2s ఎందుకు మనం 4 2 0 అనుకోవాలి? ఇక్కడ 4 కదా ఉన్నది, 9 లో వెళ్ళాలి కదా. కాబట్టి 4 2 0 అయితే 8 పోతుంది. 4 2s 8 ఇక్కడ 8 అంటే 9 లో నుంచి వెళ్ళాలి కదా. సో -8 పోతే 1 కదా మేడం. సో ఈ 1 ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ 4 దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ 8 2s 16 వెళ్తుందా? పోదు. వెళ్ళదు. అంటే ఒక డ్రాప్ చేసి 1 ఇక్కడ పెట్టేస్తాం. అవునా మేడం? ఇక్కడ 2 అయిపోతుంది. ఒక నిమిషం 1 పెట్టేస్తే మరి ఇక్కడ 4 1s 4 ఉంటుంది ఇక్కడ. అంతే కదా మేడం? రిమైండర్ 5 ఇదే కదా చేయాల్సింది. సో 4 1s 4 9 - 4 5 ఇక్కడ 5. ఇప్పుడు ఇక్కడికి 5 5 వస్తుంది. అయిపోతుంది. క్లియర్ మేడం? సో నెక్స్ట్ 8 1s 8 సో 54 లో 8 పోతే ఎంత మేడం? 46 46 అంతే కదా మేడం? సో 4 టేబుల్ లో 46 ఎక్కడ పోతుంది? 11 4 9 చేసుకున్నాం మేడం. 11 0 కూడా పోతుంది. 11 అంటే మనకి డబుల్ జీరో ఉంటుంది కదా. సో 4 9 చేసుకున్నాం. ఓకే 4 9s 36. సో 10 కదా మేడం? 10 వెళ్ళదు. సో ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? 10 పైకి వెళ్ళిపోవాలి కదా. నేను 5 వెళ్ళదు మేడం. అప్పుడు 105 అవుతుంది కదా. సో 105 8 9s 72 72. సో 105 లో 72 మైనస్ చేయాలి. 25 33 33 కరెక్ట్ మేడం? ఒకసారి చెక్ చేయి. కరెక్ట్ మేడం 33. సో నెక్స్ట్ 4 టేబుల్ లో 33 4 8s 32 అదే కదా మేడం? 4 8s 32 అంటే 1 వస్తుంది 16 8 8 64 అవ్వదు. సో ఏం చేయాలి? 4 6 24 పెడతాం అక్కడ. 4 6 4 6 24 సో 33 లో 24 పోతుంది మేడం 9 9. సో ఈ 9 తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తాం. 96 అయిపోయింది. 8 6 48 48. 1 సెకండ్ మేడం. 4 సెకండ్ లో పెడుతున్నాం అంటే 33 లో 28 చూడండి మేడం 96 లో 48 పోతుందా మేడం? పోతుంది. ఎంత వస్తుంది మేడం? 40 4 268 48 మేడం. అంతేనా? 48 వెళ్ళింది మేడం. 48 నెక్స్ట్ అగైన్ 4 9s 36 1
8. ఏంటి మేడం? కరెక్ట్. 48లో పోతే 2. 8 minus 6, 2. So 12, 128. 8 9s are 54, 8 9s are madam 70, 72. So 128 లో 72 మైనస్ చేస్తే మేడం 36. 56. 56. సో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ లేదు కాబట్టి ఇదే రిమైండర్. సో మనకి ఆన్సర్ ఎంత? 11969 56 ఇస్ రిమైండర్. ఓకే మేడం? ఇప్పుడు ఇంకా మళ్ళీ మేడం దీనికి కూడా రిమైండర్ చూడాలా 4K. చెక్ చేయాలి మేడం. ఇప్పుడు 4 కి అవసరం లేదు. 4 నెక్స్ట్ నెంబర్ లేదు కదా ఇంకా. ఈ కింద దానికి ఏం చేయను. ఓకే ఓకే మేడం. ఇంకా నెక్స్ట్ నెంబర్ ఉంటే అప్పుడు మనం చేసి చేయాలి. చెక్ లేదు కాబట్టి ఇది క్లోజ్ చేసేస్తాం. ఆన్సర్ చూస్తాను, ఎక్కించుకోండి. 5745 68 divided by 48 11970. 970. అంటే ఇక్కడ 6 తో చేశాను కదా మేడం, ఇక్కడ 7 తో చేసి అక్కడ కరెక్ట్ వచ్చింది. అంటే చూద్దాం.